ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలా? అయితే ఈ వస్తువులు ఇంటికి తెస్తే సరి. ఆనందంతో పాటు సంపదకు డోకా ఉండదు. లక్ష్మీదేవతను సంపదకు దేవతగా భావిస్తారు. ఆమె అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ పూజలు చేస్తుంటారు. లక్ష్మీదేవి ప్రసన్నురాలైతే జీవితంలో ఆనందం నిండుతుందని ఒక నమ్మకం. అలాంటి వారి ఇంట్లో ఎప్పుడూ ఆనందం, ఆశీర్వాదాలు ఉంటాయి. అలాంటి వారు తమ జీవితంలో ఎప్పుడూ ఆర్థిక క్షోభాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. విశ్వాసాల ప్రకారం లక్ష్మీదేవత కొన్ని వస్తువులను చాలా ఇష్టపడుతుందట. వాటిని ఇంట్లోకి తీసుకురావడం ద్వారా లక్ష్మీదేవత అనుగ్రహం మొదలవుతుందట. తులసి. తులసి మొక్క చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తుంటారు. హిందూ మతంలో ప్రజలు ఈ మొక్కను ఇంట్లో పెంచుకుంటారు. ఉదయం, సాయంత్రం పూజిస్తారు. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని ఒక నమ్మకం. తులసి మొక్కను ప్రతిరోజు నీటిని సమర్పించి పూజించే వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. శంఖం. హిందూ మతంలో శంఖం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. జ్యోతిష్యంలోనూ వాస్తులోనూ దీనికి ప్రాముఖ్యత ఉంది. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం శంఖం శబ్దం ప్రతిధ్వనించే ఇంట్లో ప్రతికూల శక్తి ఎప్పుడూ ఉండదు. పూజ సమయంలో ప్రజలు శంఖం ఊదడానికి కారణం ఇదే. శంఖం నుంచి లక్ష్మీదేవి అవతరించిందనే ఒక నమ్మకం. అమ్మవారికి శంఖం అంటే చాలా ఇష్టం. ఇంట్లో శంఖం ఉంచేవారిలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. తామర పువ్వు. తామర పువ్వులో లక్ష్మీదేవి నివసిస్తుంది. అందుకే తల్లికి తామర పువ్వు అంటే చాలా ఇష్టం. లక్ష్మీదేవి పూజలో కూడా తామర పువ్వులు సమర్పిస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు లక్ష్మీదేవిని పూజించినప్పుడల్లా మీరు తప్పనిసరిగా తామర పువ్వును సమర్పించాలి. కొబ్బరికాయను హిందూ మతంలో అన్ని రకాల మతపరమైన పవిత్రమైన పనులలో ఉపయోగిస్తారు. ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. కొబ్బరికాయ కూడా లక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రమైనది. అందులో అమ్మవారు నివసిస్తుందని నమ్ముతారు.